హీలింగ్ వాస్తు తెరికి స్వాగతం మిత్రులారా. మనం ఈ రోజున నరసరావుపేటలో మళ్ళా మార్కింగ్స్ చేయడానికి వచ్చామండి. ఈ రోజున సాయంత్రం పనిచేసి రేపు ఎల్లుండి హైదరాబాద్ మనం వర్క్ చేస్తున్నాము. సో తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ చేయాలంటే రేపు ఎల్లుండి కాంటాక్ట్ చేయొచ్చు. ఒకసారి మీరు పని అంతా వెళ్ళారండి. ఇంతకుముందు ఈ యొక్క నన్ను చూపెట్టండి. ఇంతకుముందు ఈ యొక్క పని అర్థం కాదు. ఇప్పుడు యాక్చువల్గా చూడండి, ఇక్కడ దగ్గరగా 2 పిల్లర్లు పడ్డాయి మనకి. కానీ యాక్చువల్గా ఇంటి పారు ఇక్కడ దాకా, ఇదంతా ఇంటి పారు. ఇంటికిను వరండాకి మనం డివైడ్ చేసామండి. పూర్తిగా మూలలు కలవకుండా మనం డివైడ్ చేసాము. సో ఈ బయట వరండా పారులో ఇదంతా వరండా కిందకి వస్తుంది. అదే రకంగా వారు లిఫ్ట్ కోరుకున్నారు. ఆ లిఫ్ట్ అనేది వేసి లిఫ్ట్ పక్కన నుంచి మనము యాక్చువల్గా ఈ యొక్క తూర్పు నుంచి పడమరకు వెళ్ళి మళ్ళా పడమర దగ్గర నుంచి పక్కకి ఉత్తరానికి వచ్చి, ఉత్తరం నుంచి మళ్ళీ తూర్పుకి వచ్చి మళ్ళీ ఈ రకంగా దక్షిణానికి వెళ్ళేటటువంటి ఈ రకమైనటువంటి మెట్లు మనం వేసాం. యూ షేప్డ్ మెట్లు, అంటే లిఫ్ట్ చుట్టూ ఎక్కి పైకి వచ్చి వరండాలకు వచ్చి ఇంట్లో వెళ్ళే విధంగా యొక్క డిజైన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ వరకు చాలా చక్కని అద్భుతంగా మనం ఇచ్చినటువంటి వాస్తు కొలతలకి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పనితనం కూడా తోడవడం వల్ల ఇది బాగా నడుస్తుందండి. వాస్తవంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మేము ఒక ఇంటి ఆత్మని ఒక స్పేస్ రూపంలో ఎలాగా రూపాంతరం చెందించాలి, ఆ ఫ్యామిలీ ఆ స్పేస్లో ఉండడం ద్వారా వారు ఎంత చక్కగా ఆనందంగా ఉండాలి అనే లెక్కలు కట్టినప్పుడు, ఆత్మ అనేది మనం క్రియేట్ చేసినప్పుడు శరీరం బాగున్నప్పుడు మాత్రమే ఆత్మ ఎక్కువ కాలం నిలబడుతుందండి. సో ఆ రకంగా శరీరం అనేది మనం వాడే మెటీరియల్స్ని బట్టి, అదే రకంగా మన ఒక హ్యూమన్ బాడీ మనం తీసుకునేటప్పుడు ఈ యొక్క శరీరం అనేది నిలబడాలంటే మనకి ఆ ఎముకలు వాటి యొక్క సౌష్ఠవం బాగుండాలండి. ఇక్కడ ఒక ఇల్లు అనేది తీసుకునేటప్పుడు ఆ ఎముకల సౌష్ఠవం అనేది స్ట్రక్చర్ అండి. సో ఆ స్ట్రక్చర్ అనేది మన ఫ్రేమ్వర్క్లోకి తీసుకొచ్చి ఇక్కడ శరీర సౌష్ఠవం బాగుండాలి, అంగ సౌష్ఠవం బాగుండాలి, తద్వారా లోపల ఆత్మ అనేది ఎక్కువ కాలం నిలబడుతుందండి. సో ఆల్రెడీ కూర్చున్నారు. సో ఇది కేవలం ఒక 150 గజాల్లో 3 అంతస్తులకు తగ్గట్టు మనం ఒక డిజైన్ తీసుకొని చేసిందండి. చాలా చక్కగా మేస్త్రులు అందరూ సహకరిస్తున్నారు. అదే రకంగా ఇక్కడ పనిచేసినటువంటి ఒక మేస్త్రిని ఒక్క నిమిషం మాట్లాడమని నేను కోరుకుంటున్నాను. వారు చాలా చోట్ల పనులు చేస్తారు, కానీ ఇక్కడ మనం పని చేయించిన విధానం ఏంటి, ఆయన ప్రత్యక్షంగా గమనించిన ఏంటి అనేది ఒక మేస్త్రి గారిది మనకు కనుక్కుందాం. మేస్త్రి గారు వస్తారు. ఇప్పుడు అక్కడ దాకా మనం వెళ్ళాం కదా. సరే, మనం మేస్త్రికి సంబంధించి తర్వాత చూద్దాము. సో ఇక్కడ మనం ఈ రకంగా తూర్పు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ వేస్తున్నాము, అది లిఫ్ట్. ఈ రకమైనటువంటి స్ట్రక్చర్ మనం ప్రస్తుతం చేయిస్తున్నాము. ఇక్కడ అందరూ నివ్వెరపోతున్నారనమాట. అంటే ఒక చిన్న 150 గజాల్లో అది అపార్ట్మెంట్లు కట్టినట్టు లేదా గ్రూప్ హౌస్లు కట్టినట్టు స్ట్రక్చర్ ఇచ్చారేంటి ఎంత దృఢంగా అని చెప్పి చెప్తున్నారు. ఒక అపార్ట్మెంట్ కట్టుకోండి, లేదా ఒక గ్రూప్ హౌస్ కట్టుకోండి, లేదా ఒక ఇల్లు కట్టుకోండి, మనం కట్టేది 3 అంతస్తులు ఉన్నప్పుడు ఖచ్చితంగా స్ట్రక్చర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. కనీసం ఒక 50-60 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకోకుండా ఒక 3 తరాలు అందులో ఉండేటట్టు మనం వెళ్ళాలండి. సో ఆ ఉద్దేశంతో వారికి మనం అడ్వైజ్ చేయడము, వారు మంచి చక్కగా స్ట్రక్చరల్ ఇంజనీర్ చెప్పినట్టు ఆయన వినడము, మేస్త్రులు వాళ్ళు కూడా సహకరించడం ద్వారా ఇక్కడ మనం ఇది అచీవ్ చేయగలిగామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.